కూడా చూడండి మా అన్న హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి అయితే అమెరికా నుంచి ఇండియా ట్రిప్ అనమాట. నేను వచ్చి 1.5 year తర్వాత ఫస్ట్ ట్రిప్ నేను అమెరికా నుంచి ఇండియాకి వెళ్ళడం. ఫస్ట్ టైం మనం ఎప్పుడైతే అమెరికా నుంచి ఇండియాకి వస్తున్నాం అప్పుడు ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంటుంది. అరే అమెరికా వెళ్తున్నాం, ఒక కంట్రీ దాటి అమెరికా వెళ్తున్నాం, అక్కడ ఫుల్ చిల్లు ఉంటుంది అదే అనుకుని వస్తాం కదా. ఎప్పుడైతే అమెరికాకి వస్తామో అమెరికాకి కొన్ని మంత్స్ తర్వాత అరే అమెరికా వచ్చినా కదా ఇండియా ఇప్పుడు వెళ్తామా అనే ఫీల్ ఉంటుంది అనమాట. కానీ అది ఎవరికి చెప్పుకోలేము, ఎందుకంటే చెప్పుకుంటే ఒక్కొక్కడు ఏమంటాడు, అరే ఈడు పోయిండు చూసినావా ఇట్లా అన్నాడు అంటే ఎగతాళి చేయడమే ఎక్కువ ఉంటుంది తప్ప ఒక్కడే ఉన్నాడు మన అందరినీ వదిలేసిపోయిండు మాట్లాడదాం చేద్దామని ఎవ్వరికి ఉండదు. సరే అవన్నీ పక్కన పెట్టేస్తే నేనైతే ట్రిప్ ప్లాన్ చేసిన అనమాట. ఇండియాకి వెళ్తున్నాను. సో ఇండియాకి వెళ్ళడానికి కొన్ని పర్మిషన్స్ అనేవి కంపల్సరీ తీసుకోవాలి. ఒకవేళ ఇమిగ్రేషన్ లో ఆపినా కానీ చూపించుకోవడానికి ఉంటది కదా. సో అందుకోసం అనేసి పర్మిషన్స్ అన్ని తీసుకున్నాను. అవన్నీ సక్సెస్ఫుల్ గా వచ్చేసినాయి. సో నేనైతే ఈ ట్రిప్ ప్లాన్ చేయడానికి 2-3 days టైం ఉండే. అసలు నాకు బయటికి వెళ్ళి షాపింగ్ అయినా అది ఇది చేయడానికి అంత టైం లేదు, డబ్బులు కూడా ఎక్కువ లేకుండే. సో అవన్నీ మానేసి నేను మెయిన్ పోవాల్సిన రీజన్ ఏంటంటే మా అన్నది మ్యారేజ్ అనమాట. ఫస్ట్ నేను కొంతమందిని కనుక్కున్నా అనమాట. వీళ్ళు ఏమన్నారంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో అసలు ట్రావెల్ అనేది క్యాన్సిల్ చేసుకోవడమే బెటర్, పోస్ట్ పోన్ చేసుకోండి బెటర్, ఇప్పుడు వద్దు అన్నట్టే చెప్పారు చాలా మంది. బట్ నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు కనుక నేను వెళ్ళకపోతే నా లైఫ్ లాంగ్ ఒక రిగ్రెట్ ఫీల్ అవుతాను. ఏదేమైనా సరే నేను పోవాల్సింది, ఇది ఒకటే లైఫ్ కాదా కదా అనుకుని నేనైతే స్టార్ట్ చేస్తున్నాను ఈ జర్నీ. ఎందుకంటే నేను కాలేజ్ ఫీ నా లోన్ నుంచే కట్టినాను, నాకు ప్రూఫ్స్ ఉన్నాయి, అవి ప్రూఫ్స్ తీసుకున్నాను, ప్రింట్ తీసుకున్నాను. సో నాకు ఆపినా కానీ చూపించుకోవడానికి ప్రూఫ్స్ అయితే అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. అది కూడా ఎవరు చెప్పకుండా వెళ్ళాలి అనేసి నేనైతే ఈ జర్నీ స్టార్ట్ చేస్తున్నాను. నేను వెళ్తుంది కూడా ఇద్దరికే తెలుసు, మా ఫ్రెండ్ మాగం సాయిగానికి, ఇంకోటి మా అన్న వాళ్ళ ఫ్రెండ్ సృజన్ అన్న వచ్చి పిక్ చేసుకుంటుండు నన్ను. ఈ వీడియోలో వచ్చేసరికి మా వాళ్ళకి నేను సర్ప్రైజ్ ఒకటి ప్లాన్ చేస్తే మా రూమ్ లో వచ్చేసరికి నాకు 2 surprises అయితే ప్లాన్ చేసిర్రు, అవి ఇచ్చేసిర్రు కూడా. సో వాటి గురించి చెప్తున్నాను ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసరికి అయితే మా అన్న వాళ్ళకి అంటే మా అన్నకి మా వదినకి వాచ్ గిఫ్ట్ ఇద్దాం అనుకున్నారు. అది నాకు తెలియకుండా వాళ్ళు ప్లాన్ చేసుకున్న రూమ్ వాళ్ళు 4 members. అయితే నేనే అనుకున్నాను అసలు వాచ్ తీసుకుందాం, వాచ్ కూడా బాగుంటది కపుల్ వాచెస్ అనేసి తీసుకుందాం అనుకున్నాను. అక్కడికి వెళ్ళినాక అన్ని చెక్ చేసి ఇది బాగానే ఉందని అందరం అన్న తర్వాత అది తీసుకొని బిల్ పేమెంట్ పోయినప్పుడు మన వాళ్ళు వచ్చేసరికి పేమెంట్ నువ్వు కాదు మేము చేస్తామని చెప్పారు అనమాట. అండ్ ఇక్కడ యుఎస్ లో ఏది తీసుకున్నా గానీ కొన్నిటికైతే ఎంగ్రేవ్ చేయించుకోవచ్చు. ఎంగ్రేవ్ అంటే ఒక మిషన్ ఉంటది, ఆ మిషన్ లో మనం ఏదేమైతే మెన్షన్ చేస్తామో ఆ నేమ్ వాచ్ వెనకాల ప్రింట్ ఇస్తారు అనమాట, నేమ్ అనేది. వీళ్ళిద్దరు గిఫ్ట్ ఇస్తుర్రు, నలుగురు అంట. ఈ బాబు, ఈ పాప, ఈ పెద్ద బాబు, ఫ్రూట్ లేదు, నలుగురు కలిసి ఇస్తుర్రంట. దాంట్లో నేమ్ అయితే ప్రింట్ అవుతుంది అనమాట మిషన్ తోటి. మనం ఇచ్చిన నేమ్ వాళ్ళు ప్రింట్ చేస్తారు. మేమైతే నేమ్స్ ఇచ్చిండే అనమాట, ఈ సింబల్ ఇవి ఇచ్చిండే వాళ్ళు ప్రింట్ చేస్తారు అనమాట. దాంట్లో వాచ్ మీద వస్తుంది బ్యాక్ సైడ్. దీనిలో సెకండ్ గిఫ్ట్ వచ్చేసరికి నా బర్త్డే గిఫ్ట్. ఈ బర్త్డే గిఫ్ట్కి అయితే ఒక స్టోరీ లాంటిదే అనమాట. ఎట్లా అంటే లడ్డు బాబు నాకు అడుగుతుండే, ఇట్లా నా ఫ్రెండ్ ఉన్నాడు అంటే నేను ఇండియా వెళ్తున్నా అని చెప్పినా కదా. సో నాకు ఫ్రెండ్ ఉన్నాడు, ఆయనకు మ్యారేజ్ అయిందని చెప్పిండు. ఇంకా మ్యారేజ్ అయిపోయింది, సేమ్ నీలానే ఉంటాడు, హ్యాండ్ కూడా సేమ్ నీలానే ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయు 42 mm వస్తుందా, 46 mm, 44 mm, 45 mm అని అడిగితే సరే నేను వెళ్ళి చూస్తానులే, చూసి చెప్తాను అది అని చెప్పినాను. చెప్పిన తర్వాత నేను చేతు వెళ్ళి ఆపిల్ స్టోర్కి వెళ్ళి చూసినాం అనమాట. 46 mm వస్తుంది, ఇట్లా వస్తుంది, ఇది తీసుకో సెట్ అవుతుందేమో అని చెప్పినాను. చెప్తే సరే అన్నాడు. తర్వాత నా బర్త్డే వచ్చేసరికి May 13th అనమాట. అంటే నా ట్రావెలింగ్ వచ్చేసరికి అయితే April 23 అండ్ రిటర్న్ డేట్ వచ్చేసరికి May 16th అనమాట. సో అందుకోసమే మళ్ళీ నా బర్త్డే వచ్చేసరికి 3 days తర్వాత నేను ఇక్కడ ల్యాండ్ అవుతా కదా, నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఉండదు అనేసి మళ్ళీ ఇంకో ప్లాన్ చేసుకొని వాచ్ తీసుకుందామని ఫిక్స్ అయ్యారు. బట్ నాకు అనిపించలే అసలు నా కోసం బర్త్డే తీసుకొని ఇట్లా వాచ్ గిఫ్ట్ ఇస్తారని అనుకోలేదు. సో లాస్ట్కి వచ్చేసరికి కేక్ తీసుకొచ్చారు సడన్గా. కేక్ తీసుకొచ్చి కేక్ కట్ చేయించి వాచ్ ఇచ్చారు. వాచ్ ఇస్తే నేను నమ్మలేదు ఫస్ట్. నార్మల్గా ఎట్లా అంటే లడ్డు బాబు మేము కామెడీ ఎక్కువ ఉంటుంది అనమాట, మాకు ఫన్నీ ఎక్కువ ఉండడం వల్ల నేను దీంట్లో ఉందా అన్నట్టు అడిగి తర్వాత ఓపెన్ చేసినాను. ఆ వీడియో కూడా తీసిరు, చూపిస్తాను చూడుర్రి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కేక్ ముందా దీని లోపల ఉందా ఎంత నమ్మకం సార్.
ఫ్లైట్ కదా అసలు నైట్ పడుకుందామంటే అస్సలు అంటే అసలు నిద్ర పట్టలేదు. 4 ఏమో పడుకున్నా, మళ్ళీ 6 మేలుకు వచ్చింది. ఆ ఎగ్జైట్మెంట్ అయితే చాలా ఉందన్నమాట. ఇండియాకి వెళ్తున్నా కదా చాలా రోజుల తర్వాత. టికెట్స్ అన్ని కూడా చెక్ ఇన్ అయిపోయింది ఆల్రెడీ. అక్కడికి వెళ్ళి లగేజ్ ఇచ్చేసి డైరెక్ట్ ఫ్లైట్ లో ఎక్కి వెళ్ళిపోవడమే. ఆయన టికెట్స్ సీట్స్ వచ్చేసరికి మిడిల్ లో వచ్చినాయి. బట్ అక్కడికి వెళ్ళి అడగాలి ఏదైనా అవైలబుల్ ఉంటే విండో సీట్ ఇవ్వగలుగుతారా అని అడగాలి. ఒకవేళ ఇస్తే అక్కడ సీట్ దొరుకుతుంది, లేదంటే మిడిల్ లోనే కూర్చోవడమే. చూద్దాం ఇక. ఇండియాకి అయితే స్టార్ట్ అయిపోతున్నా. ఫ్రూటీ నేను లడ్డు బాబు మన వెంకీ బ్రో తింటూనే ఉంటుంది. ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవడానికి అయితే చాలా ప్లాట్ఫామ్స్ లో ట్రై చేసినాను. బుక్ చేసుకోవడానికి స్టూడెంట్ ఆఫర్స్ ఏమైనా డిస్కౌంట్స్ దొరుకుతాయి అది అని చాలా చెక్ చేసినాను. బట్ ఎక్కువ అయితే ఏం లేవు. నేను వెళ్ళే టైం పీరియడ్ అయితే ఒక 20 days. మళ్ళీ ఎవరు ఎక్కువ ఉండరు అనమాట. స్టూడెంట్స్ అయినా ఎక్కువ జర్నీ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు. ఏమున్నా సిటిజన్స్ వాళ్ళు వేరే కంట్రీకి నార్మల్గా ఉంటారు కదా, గ్రీన్ కార్డు విజిట్ వాళ్ళు. సో వాళ్ళు ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారు ఈ టైంలో. ఎందుకంటే ఎవరికి ఇంకా కాలేజెస్ అయితే అయిపోలేదు. సో నేను చెక్ చేసి చూసినాను. అంటే కొన్ని ఎయిర్లైన్స్ కి అయితే ఇవి 2 చెక్-ఇన్ బ్యాగ్స్ అండ్ 1 క్యాబిన్ బ్యాగ్ అయితే అలో చేస్తున్నాయి అనమాట. అంటే బ్యాక్ ప్యాక్ అయితే ఎక్స్ట్రా అలో చేయట్లేదు. సో అది కూడా ఒక ట్విస్ట్ జరిగింది. మేము ఒక చిన్న స్కామ్ లాంటిది అనుకోర్రి. అది కూడా చేసి లగేజ్ అయితే కొంచెం ఎక్కువ ఉన్నా కానీ అది తీసుకెళ్ళినాను. ఎట్లా తీసుకెళ్ళినా అనేది మీకు చెప్తాను తర్వాత. నా ఫ్లైట్ డీటెయిల్స్ వచ్చేసరికి అయితే ఫస్ట్ నేను బుక్ చేసుకున్న ఎయిర్లైన్స్ వచ్చేసరికి ఖతర్ ఎయిర్లైన్స్. ఇవి అయితే 2 ఫ్లైట్స్ మొత్తం ఇండియాకి రీచ్ అవ్వడానికి. ఫస్ట్ చికాగో నుంచి దోహా నుంచి హైదరాబాద్. నాకు లేఓవర్ వచ్చేసరికి అయితే 2 hours ఏమో ఉంది, ఎక్కువ ఏం లేదు. సో నేను దోహాలో దిగానే ఫాస్ట్ వెళ్ళి ఫ్లైట్ ని క్యాచ్ చేయాలి. అండ్ ఇంకొకటి ట్రాన్సిట్ ఉంటాయి అనమాట. కొన్ని ఎయిర్పోర్ట్స్ లో వచ్చేసరికి ఒక ప్లేస్ నుంచి అంటే ఒక టర్మినల్ నుంచి ఒక టర్మినల్ కి వెళ్ళాలంటే ఒక ట్రైన్ లాంటిది లేదంటే ఒక బస్సు నుంచి తీసుకెళ్లి ఇంకో దగ్గర డ్రాప్ చేస్తారు. సో నాకైతే ట్రైన్ ఉంటది అనుకుంటున్నాను. ఎలా ఉంటుందో చూడాలి. ఫస్ట్ టైం నేనైతే దోహా ఎయిర్పోర్ట్ కి వెళ్ళడము. ఇంత ముందు అయితే నేను అబుదాబిలో వచ్చినాను ఫస్ట్ టైం వచ్చినప్పుడు. అండ్ నా రిటర్న్ ఫ్లైట్ వచ్చేసరికి 15th ఉంది. రిటర్న్ ఫ్లైట్ వచ్చేసరికి ఎట్లా అంటే హైదరాబాద్ టు దోహా నుంచి న్యూయార్క్ ఉంది. న్యూయార్క్ నుంచి లగాడియా ఎయిర్పోర్ట్, లగాడియా నుంచి మిల్వాకీకి. సో ఇవన్నీ ఫ్లైట్ వచ్చేటప్పుడు అయితే రిటర్న్ ఫ్లైట్ ఎక్కువ ఉంటున్నాయి. సో చూద్దాం ఇక. ఏమైతుంది ఏమైతుంది మళ్ళీ ఇలా స్పీడ్ లిమిట్ వేస్తారు మళ్ళీ. లేదు ఇప్పుడు టికెట్ పడుతున్నాయి కదా, అప్పుడు ఆ రియాక్షన్ తోటి నువ్వు డ్రైవ్ చేయి. సిగ్గుపడుతున్నావులే. అది అందం చూడు ఎట్ట ఉంది. ఎక్కడ పక్కన పక్కన ఇక్కడ ఇక్కడ అందం అట్ట ఉంది, అందుకే అడ్డే పెట్టాం. అప్పుడు అడే చూస్తుంది. ఒక చిన్న డౌట్, సిగ్గు పుట్టిందా నువ్వు పుట్టావు, నువ్వు పుట్టావు సిగ్గు పుట్టిందా? అరే పట్టుకొచ్చి మంచి రెస్టారెంట్ కి ఇప్పుడు 2 కిలో పాడబెట్టమంటున్నావు అంతే కదా. నేను దొరికేసావు. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. మాట్లాడు ఏదన్నా. రావట్లేదా? ఎందుకు ఇటు కొట్టు, అటు కొట్టు, అటు కొట్టు. నువ్వు ఆ కెమెరాలో పడుతుంటే కెమెరాకి అందం అవుతుంది ఎందుకు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బాగా వేసేస్తాను. ఫుడ్ అయితే అస్సలు బాలే. బయట చూపిస్తా. దీన్ని ఏమైందో నేను మర్చిపోయినా. తాజ్మహల్ ఉంది అని హిమాలయన్ హట్. దీనికైతే అసలే రాకుర్రి. డబ్బులు ఎక్కువ, క్వాంటిటీ తక్కువ. పూరి బాగుంది. వచ్చి పూరి ఒకటి తిని. ఇదిగో ముంతాజ్. అందుకే ముంతాజ్ బాగోదు అని చెప్తున్నాను. కావాలని ఇప్పుడు నన్ను వీడియో తీసావా? ఓకే మాయా, బాయ్ బాయ్. ఈ రెస్టారెంట్కి అయితే అస్సలే రాకూడదు ఫ్రెండ్స్. అస్సలు టేస్ట్ బాగాలేదు. డబ్బులు బొక్క తప్ప ఏం లేదు టేస్ట్. చికాగోలో ట్రైన్, డబల్ డెక్కర్ ట్రైన్.
Chicago. Traffic started. ట్రైన్ సౌండ్. A few moments later. ఏడవక లడ్డు బాబు ఒకసారి మేము 5 మెంబర్స్ వచ్చినాం. ఫ్రూట్ ఏడుస్తూనే ఉంది ఇంకా ఏడవకంటే. A few moments later. నాకు కూడా వస్తుంది కానీ ఏం చేయలేకపోతున్నా. ఇక్కడ డెల్టా ఎయిర్లైన్స్ మన ఖతర్ వచ్చేసరికి అయితే అక్కడ ఉంది. సో అక్కడ చెక్ ఇన్ చేసుకోవాలి. బిజినెస్ క్లాస్ అయితే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇది ఎకానమీ కాబట్టి ఇది వెబ్ చెక్ ఇన్. ఇక్కడ వెబ్ చెక్ ఇన్ చేసుకోకపోతే మళ్ళీ దానికి లైన్ ఉంటుంది. సో వెబ్ చెక్ ఇన్ చేసుకుంటే ఏంటంటే బెనిఫిట్స్ ఏంటంటే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. వెబ్ చెక్ ఇన్ చేసుకొని ఇక్కడ నెంబర్ చెప్పి బ్యాగ్స్ అయితే డ్రాప్ ఆఫ్ చేయొచ్చు అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాగ్ చెక్ చేసిన తర్వాత వీళ్ళు నా అయితే ఇది 23కి ఎక్కువనే ఉంది, అది 23కి ఎక్కువనే ఉంది, ఇది 7కి ఎక్కువ ఉంది, నా బ్యాక్ ప్యాక్ ఉంది. ఇంకా యాక్చువల్గా అయితే నాకు 7, 23 చూడాలి ఏమంటారు. ఇట్లా బిజినెస్ క్లాస్ అయితే ఇట్లా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఖతర్ ఎయిర్వేస్ వచ్చేసరికి 23 1 క్యాబిన్ బ్యాగ్ 7 kgs అయితే అలో చేస్తుంది కదా. నాది వచ్చేసరికి అయితే ఒకటి 25 వచ్చింది, ఒకటి 26, 24 దాకా వచ్చింది. అండ్ ఈ 7 kgs వచ్చేసరికి ఓన్లీ నా బట్టలు ఒకటే 7 kgsలో పెట్టుకుందాం అనుకున్నా. దాంట్లో మళ్ళీ ల్యాప్టాప్ బ్యాగ్ ఇదంతా ఉండే చార్జర్స్ ఇవన్నిటికి అసలు 7 kgs దాటిపోయింది అది కూడా. సో ఇది ఎట్లయినా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుందో చూసి ఒక పక్కన పెట్టేసి తర్వాత వచ్చి మళ్ళీ దాంట్లో పెట్టుకోవడమో ఏదో చేద్దాం అనేసి అనుకుని తీసుకొని అయితే వెళ్ళి మేమైతే స్టార్ట్ అయినాము. ఏమో ఒకవేళ ఆప్షన్స్ ఏవి లేవనుకో ఎంతో కొంత అమౌంట్ పెట్టేసి తీసుకెళ్లిపోదాం, మళ్ళీ రిటర్న్ ఎందుకు పంపించడం అది అని ఆలోచించుకున్నాను. అలా అనుకునే మొత్తం తీసుకొని వెళ్ళిపోయినాము. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏమైందంటే చికాగోలో ఎట్లుంటుంది అంటే మనం ఎంట్రీ ఇచ్చిన తర్వాత అక్కడ చెక్ ఇన్ చేసేటప్పుడు మన ఫ్రెండ్స్ వస్తారు కదా. సో అప్పుడు వాళ్ళకి నేనైతే నా డాక్యుమెంట్లు ఎక్కువ ఉంటాయి కదా ముందే, ఎందుకంటే మనకు తెలిసిందే చెప్పాల్సిన అవసరం లేదు, బీటెక్ ఎక్కువ ఉంటాయి. ఆ బీటెక్ కి డాక్యుమెంట్స్ పట్టుకొని అండ్ ల్యాప్టాప్ బ్యాగ్ అవన్నీ కూడా లడ్డు బాబు చేతిలోకి ఇచ్చి పట్టుకోమని చెప్పినాను. అండ్ 2-3 షర్ట్స్ వేసుకున్నాను. ఇంకా ఎందుకంటే వెయిట్ కొంచెం తగ్గుతుంది కదా, తర్వాత మళ్ళీ చెక్ ఇన్ చేసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి దాంట్లో పెట్టేస్తే అయిపోతుంది అన్నట్టు ట్రై చేసినాను. సో ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెక్ చేస్తే 23 ఉండాల్సింది 25 ఉంది, ఒకటేమో 24 ఉంది. ఆమె ఏమన్నది అంటే 7 kgs ఉంది కదా, 7 kgs లో ఏంది నా బట్టలు ఉన్నాయి, ల్యాప్టాప్ బ్యాగ్ ఈ బ్యాగ్ ప్యాక్ వచ్చేసరికి అంటే కాలేజ్ బ్యాగ్ ఉంటది కదా, సో అది కూడా వాళ్ళు అలో చేయట్లేదు. మన 7 kgs ఏదైతే ఉంటుందో దాంట్లోనే పెట్టుకోమంటారు అనమాట. దాంట్లో పెట్టిన తర్వాత లగేజ్ చెక్ చేస్తారు. దాంట్లో ఉన్నాయన్ని లడ్డు బాబు దగ్గర పెట్టినా కదా అవి మైనస్ అయిపోయినాయి. అంటే 7 kgs ఉండాల్సినవి ఒక 3 kgs 4 kgs కి వచ్చేసింది. ఇంకా 3 kgs ఉంది కదా, ఇవి దాంట్లో పెట్టేసుకోండి, ఏందో కొంచెం అటు ఇటు వేసి ఇవ్వండి, లేదంటే $60 పే చేయాల్సి వస్తుంది అని చెప్పింది. $60 ఏందిరా అని పిచ్చోళ్ళమైనాము. తర్వాత వచ్చేసరికి అది దాంట్లో పెట్టినట్టు పెట్టి తర్వాత ఇచ్చేసినాం అనమాట. ఇచ్చేసిన తర్వాత ఆయన ఓకే అనేసి తీసేసుకున్నాడు. మళ్ళీ రిటర్న్ వచ్చి నా డాక్యుమెంట్స్ ఉన్నాయి ఏమైతే ఉన్నాయో మళ్ళీ క్యాబిన్ బ్యాగ్ అయితే మన దగ్గర ఉంటది కదా, ఆ క్యాబిన్ బ్యాగ్ తీసుకొచ్చి మళ్ళీ ఏమేమైతే ఉన్నాయో మళ్ళీ అన్ని ఫిల్ చేసుకొని దాంట్లో పెట్టేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే లిక్విడ్ ఏమైతే ఉంటాయో ఆ లిక్విడ్ కూడా ఇవి కూడా అలో చేయరనమాట. ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళినా గానీ వాటర్ బాటిల్లో వాటర్ ఉన్నాయి అనుకోండి, అవి మళ్ళీ కింద పోసేసి ఉట్టి వాటర్ బాటిల్ అలో చేస్తారు. ఎందుకంటే లిక్విడ్ అనేది ఎవరు కూడా అలో చేయరనమాట. ఎయిర్పోర్ట్ లో ఎక్కడైనా చెక్ ఇన్ అయిపోయినాక ఒకటే క్యాబిన్ బ్యాగ్ ఉంటది కదా, పట్టుకుని వెళ్ళడమే ఉంటది. ఇండియాని కొన్ని రోజులు చూడడమే, ఇంకా కొన్ని రోజులు కూడా కొన్ని అవర్స్ లో. చెక్ ఇన్ అయిన తర్వాత మొత్తం ఇట్లా లైన్స్ ఉన్నాయి. వీల్ చైర్ తీసుకున్న వాళ్ళు అయితే డైరెక్ట్ వెళ్ళిపోతారు. ఇక్కడ మొత్తం కూడా బ్యాగ్ చెక్ చేస్తారనమాట, ఏమేమి ఉన్నాయి ఏంటి అని, గ్యాడ్జెట్స్ ఏమైనా ఉన్నాయా అని మొత్తం చెక్ చేస్తారు లోపల. చికాగోలో వచ్చేసరికి అయితే తొందరగా రావడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఫుల్ లైన్ ఉంది. ఇక్కడ క్లియర్ ప్లస్ అని ఉంది కదా, దీంట్లోనైతే మెంబర్షిప్ తీసుకుంటే విత్-ఇన్ 10 minutes లో వాళ్ళైతే లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ లైన్ కోసం వెయిట్ చేయడం ఇలాంటివి ఏముండవు. అది సబ్స్క్రిప్షన్ తీసుకుంటే బెటరే. డబల్ చెక్ అయిందనమాట లగేజ్ వచ్చేసరికి, ఎందుకంటే ఒకటి ట్యాబ్ అయితే నేను దీంట్లోనే పెట్టి మర్చిపోయాను అనమాట. అండ్ ల్యాప్టాప్ కూడా బయట తీయలేదు. సో వీళ్ళు వచ్చేసరికి నువ్వు బయట తీయాలి అని చెప్పారు. సో మళ్ళీ చెక్ చేసి మళ్ళీ పంపించారనమాట. మీరు ఏమైనా ఎలక్ట్రానిక్స్ ఏమైనా తీసుకొస్తే మాత్రం వేరే బాస్కెట్ లాగా చిన్నది, సో దాంట్లో పెట్టండి. లేదనుకో ఆ బ్యాగ్ అనేది ఒక సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఒకవేళ దాంట్లోనే పెట్టినాం అనుకో వాళ్ళు సైడ్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బ్యాగ్ చెక్ చేయడం వెయిట్ చేయడం టైం అంతా వేస్ట్. ఇది మొత్తం కూడా లోపల అనమాట. వన్స్ మన లగేజ్ అంతా చెక్ ఇన్ అయిన తర్వాత లోపలికి వెళ్ళడానికి ఉంటుంది. ఇక్కడ కొత్తది ఏమో షాప్ ఓపెన్ అయితే అనమాట, కమింగ్ సూన్ అని పెట్టారు ఇక్కడ. ఇక్కడ రెస్టారెంట్ సంబంధించినవి ఉంటాయి మొత్తం. సో వాష్రూమ్స్ మెన్స్ ఉమెన్స్ ఇచ్చే ఉన్నాయి. పాప బాగుంది కదా, చూసి సంతోషపడాలి అంతే. ఎలక్ట్రానిక్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అది ఎంత ప్రైస్ ఉన్నది చూద్దాం. ప్రైస్ వచ్చేసరికి దీంట్లో ఏం లేదు, అసలు ప్రైస్ టాగే లేదు ఇక్కడ. మనకి ఏదైనా కావాలి అనుకుంటే
ఇక్కడ కార్డు తోటి పే చేసేసి అక్కడ నుంచి అయితే నెంబర్ ఉంటుంది అనమాట. ఆ నెంబర్ నుంచి కొట్టినట్టయితే మనకి ఇట్లా వస్తుంది. ఇదైతే బార్ లాంటిది. ఏడవైనా కానీ దానికైతే తక్కువ ఉండరు కదా. ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటాయి. ఛార్జింగ్ పెట్టుకుని కూర్చోవచ్చు. ఈ చికాగో వచ్చేసరికి చాలా పెద్ద ఎయిర్పోర్ట్. ఈ నడచడానికి తూల తీరిపోతుంది, అసలు నడవడానికి వస్తలే. ఖతర్ ఎయిర్వేస్, బ్రిటిష్ ఎయిర్వేస్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్ని ఒక సైడ్ ఉంటాయి, డొమెస్టిక్ అన్ని ఒక సైడ్ ఉంటాయి అనమాట. టూ లేట్ అంటున్నాడు అయితే, ఎందుకంటే అందరు వెళ్ళిపోయి నేను ఒక్కనే ఉన్నా. మొత్తం చూడుర్రి ఖాళీ, నేనే లాస్ట్. వాళ్ళు చెక్ ఇన్ కూడా తొందర రాండి అని పిలుస్తారు అనమాట. అంటే అందరు వచ్చేసి అనుకో ఫ్లైట్ అయితే స్టార్ట్ చేసేస్తారు టైం కంటే ముందే, ఒక 1 minute 2 minutes అంతే. సో ఫాస్ట్ పరిగెడుతున్నాను. హాయ్, గుడ్ హౌ ఆర్ యూ? గుడ్. హాయ్. వీళ్ళు ఫుడ్ అంతా కూడా ఇక్కడనే ప్రిపేర్ చేస్తారు. మొత్తం ఫుడ్ వచ్చేసరికి ఇక్కడి నుంచే తీసుకొస్తారు ఈ ఫ్లైట్ మొత్తానికి కూడా. ఇదంతా బిజినెస్ క్లాస్. సో బిజినెస్ క్లాస్ వచ్చేసరికి ఇట్లా సపరేట్ ఉంటుంది. ఇదైతే చాలా పెద్ద ఎయిర్వేస్ అనమాట ఖతర్ది. ఇక్కడైతే ఫ్రీ ఉంటుంది అనుకుంటున్నా. దీనిలో వచ్చేసరికి బ్రష్, పేస్ట్ ఇస్తారనమాట. దీంట్లో చూపిస్తా దీన్ని చేయాల్సిన టైం వచ్చినప్పుడు. ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు కొన్ని ఫ్లైట్స్ బుక్ చేసుకుంటాం కదా. బుక్ చేసుకునేటప్పుడు అక్కడ మీల్స్, వైఫై, సీటు అట్లా ఏమేమి ఇంక్లూడ్ చేస్తున్నారని చూపిస్తారు కదా. దాంట్లో ఇంక్లూడ్ చేసినప్పుడు దాంట్లో వైఫై అని ఉంటుంది, ఫ్రీ వైఫై ఉంటుంది. అది ఎట్లా కనెక్ట్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. ఆ ఫ్లైట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, స్టార్ట్ అయిన తర్వాత దాంట్లో వైఫై ఉంటుంది. డైరెక్ట్ మనం వైఫై ఆన్ చేసి మనం దాన్ని కనెక్ట్ చేసుకోవాలి. ఎయిర్ వైఫై ఏదో సంథింగ్ ఉంటుంది. దాన్ని కనెక్ట్ చేసుకుంటే మనం ఫ్లైట్ లో మూవ్ అయ్యేటప్పుడే మనకి ఫ్రీ వైఫై అనేది అయితే వస్తుంది. ఎలాంటి ఛార్జెస్ కూడా ఉండవు, ఫ్రీగా వస్తుంది. మరీ అంత ఫాస్ట్ కాకపోయినా కానీ బాగానే వస్తుంది. నేనైతే ఇంకా కాల్స్ కూడా మాట్లాడినాను. చాట్స్ అయినా ఏవైనా కానీ వాట్సాప్ నుంచి అవన్నీ పనిచేస్తాయి. సో అదొకటైతే మంచిగా అనిపించింది. అండ్ ఇంకోటి, మళ్ళీ మనం ఎక్కడైనా దిగినాం అనుకో, అక్కడ దిగ్గానే ఎయిర్పోర్ట్ లో వచ్చేసరికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లో అన్నిట్లలో ఫ్రీ వైఫై ఉంటది కదా. వైఫై కనెక్ట్ చేసుకుంటే అన్ని కాల్స్ కైనా దేనికైనా పని చేస్తుంది. సో అట్లా కూడా నేను వైఫై కనెక్ట్ చేసుకొని కాల్స్ మాట్లాడుతుండే. అంటే ఇట్లా ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడుతుండే అనమాట. ఏదో ఒకటి కవర్ చేయాలి కదా, నేను ఇక్కడనే ఉన్నా US లో అన్నట్టు వాళ్ళని కవర్ చేయడం కోసం అట్లా చేసినాను. వితిన్ 2 minutes లో 5 kilometers అయితే ట్రావెల్ చేసినాం అనమాట. టైం వచ్చేసరికి 12:47కి రీచ్ అయిపోతుంది. ఇక్కడ లేక్ ఇప్పుడు సైడ్కి లేక్ కనబడుతుంది చూస్తే, కానీ మనం విజిట్ చేసేదాన్ని చూడలేదు. సైడ్ నుంచి వెళ్తుంది, అక్కడి నుంచి వచ్చిన దారి మీద నుండి వెళ్తుంది ఇప్పుడు. ఈ ఖతర్ ఎయిర్వేస్ లో ఫుడ్ వచ్చేసరికి అయితే ఫుల్ మస్తు ఉండే అనమాట. ఒక 1 hour కి 2 hours కి తెస్తూనే ఉన్నారు. కానీ నేను ఎట్లా తిన్నా నాకే తెలియదు. కానీ ఫుడ్ అయితే క్వాలిటీ మంచిగా ఉంది, క్వాంటిటీ బాగానే ఇస్తున్నారు. అంటే ఒక పర్సన్ ఎంతైతే సరిపోతుందో అంతవరకు ఇస్తున్నారు. ఫుడ్ వచ్చేసరికి కూడా బాగానే ఉంది. ఫుడ్ అయితే నేను బాగా తీసుకున్నాను. అండ్ ప్రతిసారి అయితే కోక్, రెడ్ వైన్ అట్లా తీసుకున్నాను అనమాట. ఫుడ్ వీడియోలు కూడా ఫాస్ట్ గా చూపిస్తాను, ఎందుకంటే టైం ఎక్కువ పడుతుంది కదా. సో ఎన్నిసార్లు తీసుకొచ్చారు ఏందనేసి 16 hours జర్నీలో ఎన్ని టైమ్స్ అంటే ఆల్మోస్ట్ 4 to 5 times అయితే ఫుడ్ ప్రొవైడ్ చేసారు. అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నట్టు అట్లా తీసుకొచ్చారు. నాకు బ్రేక్ఫాస్ట్ లాగా వచ్చేసరికి ఒకటేసారి వచ్చింది అనుకుంటా. డిన్నర్, లంచ్ అవన్నీ మిక్స్ కొట్టేసి, అంటే ఎప్పుడు మార్నింగ్ అవుతుంది ఎప్పుడు నైట్ అవుతుందో తెలియదు కదా, తెచ్చిస్తూనే ఉంటే తింటూనే ఉంటుండే. రెడ్ వైన్, స్ప్రైట్, వాటర్ బాటిల్. ఇదైతే ఒక డెజర్ట్ అనమాట, కేక్ లాగా ఇచ్చారు. ఇది వచ్చేసరికి ఇదేందో నాకు కూడా తెలియదు ఫస్ట్ టైం. కిందంతా క్రీమ్ ఉండి స్ట్రాబెర్రీ లాగా, పైన ఇది ఉంది. ఇది వచ్చేసరికి బ్రెడ్. ఇదైతే స్పూన్స్ అనమాట. ఫుడ్ అయితే మొత్తం తెలియదు. బ్రెడ్ ఒకటి ఉంది, బ్రెడ్ ఎంత తినాలంటే స్ప్రైట్ ఉంది, వాటర్ ఉంది. మన అరవై టైం వచ్చేసరికి 4:24 PM, అంటే ఈవినింగ్ టైం 4:24కి దిగుతాను. మనమైతే ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడ వరకు 13 hours ఉంది నా ఫ్లైట్ వచ్చేసరికి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4 hours ఉంది. సో టోటల్ అయితే 17 to 20 hours లోపు నేను రీచ్ అయిపోతాను హైదరాబాద్కి. వీళ్ళైతే ఆంధ్రాకి వచ్చిన వాళ్ళు లెక్క ఒకటే పెడుతుర్రు. ఇది అనమాట మినీ వాష్రూమ్. హ్యాండ్ వాష్, చిన్న బ్రష్, అది టూత్ పేస్ట్, అది చిన్నది. ఇక్కడైతే వాటర్ వస్తాయి అనమాట. ఇదైతే హాట్ వాటర్, ఇటు సైడ్ అయితే కూల్ వాటర్. పేపర్ టవల్స్ వస్తాయి. ఇది బ్రష్ చేస్తే దాంట్లో వేయచ్చు. ఇది పేపర్ టవల్ లాగా వస్తుంది. ఇది మినీ రెస్ట్. ఇటు సైడ్ వచ్చేసరికి ఒక మిర్రర్ ఉంది. సబ్స్క్రైబ్ హాఫ్ అన్ అవర్ ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ నాన్నగారికి ప్లేస్ ట్రాఫిక్ ఉన్నట్టు 9
దోహాని అయితే దిగేసిన. ఇది వచ్చిన ఫ్లైట్ వచ్చేసరికి అయితే ఇదే వెనకాల ఉంది చూపిస్తున్నాను. ఇది పెద్దది, చాలా పెద్దగా ఉంది. అసలు దిగినట్టు కూడా అనిపించలే. ల్యాండ్ అయ్యేటప్పుడు అయితే అసలు కొంచెం కూడా సౌండ్ రాలే, ఏం రాలే. ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే ఫ్లైట్ అంటే దోహా టు హైదరాబాద్కి 4 hours జర్నీ ఉంది. అండ్ 2 hours లేవర్ అయితే దోహాలు ఉంది. దీంట్లో నిలబడితే అలా అదే తీసుకుపోతుంది. ఫస్ట్ టైం నేను ఎయిర్పోర్ట్కి రావడం, ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇతియాద్లో వచ్చినాను అనమాట, అబుదాబి ఎయిర్పోర్ట్ నుంచి. ఇది వచ్చేసరికి అయితే దోహా, ఇక్కడ నుంచి అబుదాబికి ఒక 1 hour 2 hours జర్నీ ఉంటుంది అంతే. నియర్ బై ఎయిర్పోర్ట్స్ అవి కూడా ఆల్రెడీ బుక్ చేసుకున్నారు అనుకోండి. బుక్ చేసుకుంటే వీళ్ళైతే ఇట్లా తీసుకెళ్తారనమాట. ఎక్కడైతే డ్రాప్ చేయాలో అక్కడ డ్రాప్ చేస్తారు. ఇట్లా ఒక 4 members అట్లా డ్రాప్ చేస్తుంటారు. దోహా వచ్చేసరికి ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకొని మనం వెళ్ళాలి. డిస్ప్లే అవుతుంటాయి ఏ ఫ్లైట్ ఏ టైంకి ఉంది, ఏ టర్మినల్లో ఉంటుంది, ఏ గేట్లో ఉంటుంది అని మొత్తం కూడా దీంట్లో ఉంటుంది. మనం హెల్ప్ కావాలంటే దీంట్లో స్కాన్ చేసి వస్తారు. మొత్తం స్కాన్ చేస్తారు అనమాట ప్రతి ఒక్కరు. కిడ్ వేరు కూడా ఎంత పెద్దగా ఉంటుంది మొత్తం. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చేదాక ఫస్ట్ ఫోటో దిగేది ఇక్కనే అనమాట. అందుకే ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు. మొత్తం చూడరు ఎంతమంది ఉన్నారో వెనకాల, ఫుల్ ఉన్నారు కదా. ఇంత పెద్ద బొమ్మను ఎట్లా పెట్టిరో భలే ఉంది అసలు. ఇంతమంది ఉన్నారు చూడండి. పొద్దున కాబట్టి ఇంత తక్కువ ఉన్నారు కానీ మనకి ఎప్పుడైనా బోర్డింగ్ పాస్లో ఇట్లా గేట్ నెంబర్ ఇవ్వలేదు అనుకో, ఇదైతే జోన్ అనేది లోపల ఉంటుంది అనమాట. ఇది గేట్ పాస్ మనకి ఇస్తాడు. ABCDE అని ఉంది కదా, సో ఇట్లా ఇస్తారనమాట. మనకైతే ఇది ఇవ్వలే కదా గేట్ నెంబరు. దీని ఆపోజిట్లోనే వీళ్ళు కూర్చొని ఉంటారనమాట హెల్ప్ చేయడానికి, కస్టమర్ సర్వీస్ లాగా. సో వీళ్ళని అడిగితే వీళ్ళు చెప్తారు ఏ గేట్లో ఉంది మన ఫ్లైట్ వచ్చేసరికి అండ్ లొకేషన్ వచ్చేసరికి వీళ్ళు చెప్తారు. సో ఎవరైనా ట్రావెల్ చేసినట్టయితే దోహా టు USA, సో వీళ్ళనైతే అడగండి, వీళ్ళైతే చెప్తారు. QR 500 నా ఫ్లైట్ వచ్చేసరికి. సో QR 500ని దీంట్లో చూసుకోవాలి, డిస్ప్లేలో చూసుకొని ఎక్కడున్నా చూసుకుంటే మనకి పక్కన గేట్ నెంబర్ వస్తుంది. సో అక్కడికి వెళ్ళి ఎక్కడమే అనమాట, ఇక్కడ ఉంది కదా గేట్ నెంబర్, ఆ గేట్ నెంబర్ చూసుకొని వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసరికి యాపిల్ వాచెస్ కూడా అమ్ముతున్నారు. యాపిల్ వాచ్, యాపిల్ ఫోన్స్. ఇక్కడ ప్రైస్ ఎంత ఉన్నాయి చూద్దాం. iPhone 13 వచ్చేసరికి $552 పడుతుంది. 128 GB. ఎయిర్పోర్ట్స్ ప్రో 262 పడుతుంది. మన అమెరికాలో వచ్చేసరికి 250 ఉంటుంది. లేదంటే ఇంకా ఆఫర్లో ఉన్నప్పుడు అయితే 169కి వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి మొత్తం లోపల. ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్స్ తోటి పని లేదు కాబట్టి బయటకు వెళ్తున్నాను. ఇక్కడ మొత్తం కూడా గోల్డ్ ఉంటుంది, మొత్తం గోల్డే. ఇవన్నీ కూడా వాచెస్ ఉన్నాయి. ఇక్కడ గోల్డ్ చూద్దాం ఒకసారి. ప్రైస్ లేదు కాకపోతే గోల్డ్ ఉంది. ఎట్లా మెరుస్తుంది కూడా మొత్తం. గోల్డ్ డైమండ్స్ మొత్తం ఉన్నాయి ఇక్కడ. ఇదైతే గోల్డ్ బార్ బిస్కెట్స్, గోల్డ్ బార్ బిస్కెట్స్. ఇది 1 kg. కానీ ప్రైస్ లేదు, ప్రైస్ చూద్దామండి. మొత్తం గోల్డ్. దుబాయ్ అంటే మొత్తం కార్లో రేసింగ్ ఉంటుంది కదా, కార్ మాత్రం సెక్సీ ఉంది అసలు. కార్ కూడా అసలు సెక్సీ అంటే సెక్సీ ఉంది. ఇక్కడైతే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు.
ఇక్కడ ఉన్న వాళ్ళు ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఛార్జింగ్ పెట్టుకోవడానికి పోర్ట్స్ ఉంటాయి. ఇట్లా స్మోకింగ్ ఏరియా అని సపరేట్ అది స్మోక్ చేసే వాళ్ళు అక్కడనే చేయాలన్నమాట. బయట వేసారు అనుకో తీసుకొని లోపల పెడతారు. ట్రాన్సిట్ అనమాట, ఇక్కడ నుంచి వేరే దగ్గరికి ట్రాన్సిట్ వీళ్ళే చేస్తారు. సో ఇక్కడ నుంచి మనం ఎక్కి వేరే దగ్గరికి వెళ్ళిపోవాలి. మొత్తం కూడా ట్రాన్సిట్ ఉంటుంది. పైన ఇక్కడ సీఎం ఉంది కదా, మనకి C-50 మీద సీలోకి ఇది కూడా ఎంత బాగుందో అసలు వేరే లెవెల్. ఎల్సీ డిఫెండర్ అనుకుంటా. దోహా నుంచి హైదరాబాద్ కి ఏదైతే ఫ్లైట్ ఉందో, ఈ ఫ్లైట్ వెళ్ళే జర్నీలో సృజన్ భయ్యకి మెసేజ్ చేసిన అనమాట. నువ్వు ఒక్కనివి వస్తున్నావు కదా, అన్న హైదరాబాద్ లోనే ఉన్నాడు, సో ఏదో ఒకటి చెప్పి తీసుకురా, కానీ నేను వస్తున్నట్టు చెప్పకు అంటే, సరే నేను ఏదో ఒకటి ప్లాన్ చేసి తీసుకొస్తలే అని చెప్పి తీసుకొచ్చింది అనమాట. ఇది ఒక ట్విస్ట్. మళ్ళీ దీంట్లో నుంచి అయితే పైలట్ వెళ్తారు అనమాట, వాళ్ళకి సపరేట్. వాళ్ళు దీంట్లో నుంచి వెళ్తారు, మనకైతే దీంట్లో నుంచి వెళ్ళాలి. దీని నుంచి వెళ్ళాలి, ఫుల్ లైన్ ఉంది. నేను ఆగిపోయాను. మనం వెళ్ళే ఫ్లైట్ ఇదే, ఖతర్ ఎయిర్వేస్. అన్నీ అక్కడొకటి పార్క్ చేసారు చూసినావా, అక్కడొకటి పార్క్ చేసారు, అక్కడొకటి. ఇక్కడ పెద్ద ఉంది పక్కనే, చాలా పెద్ద ఇవైతే అసలు ల్యాండ్ అయినట్టు కూడా తెలియట్లేదు. బ్యాగ్స్ ఏమున్నా ఇక్కడ ఒక బండి ఉంది కదా, సో దాంట్లో నుంచి పైకి ఎక్కిస్తారు. మళ్ళీ తీసేటప్పుడు కూడా దాంట్లో నుంచి కిందికి వేస్తారు. కొన్ని వెహికల్స్ వస్తే దాంట్లో నుంచి పంపిస్తారు. చలో లోపలికి వెళ్దాం. దోహా టు హైదరాబాద్ ఫ్లైట్ అయితే ఉందో, ఈ ఫ్లైట్ లో వైఫై అనేది లేదు. ఫుడ్ కూడా ఓకే, కానీ సీట్ వచ్చేసరికి అయితే చాలా క్లమ్జీగా ఉన్నాయి అనమాట. ఎక్కువ కంఫర్టబుల్ లేదు, దగ్గరకు ఉన్నవి. అట్లా కనుక 16 hours జర్నీ చేస్తుంటే దూల తీరిపోతుండే నాకు. ఏదో ఒక 4 hours కదా లైట్ అనుకున్నాను. హైదరాబాద్ దిగడం తోటి కిలోమీటర్లు నడిపిస్తారు. మళ్ళీ వచ్చినాం కదా, నడుచుడు, బస్సులలో నిలబడడం, వెయిటింగ్, ట్రాఫిక్ అన్ని ఎక్స్పీరియన్స్ చేసి మళ్ళీ పోదాం. ఇక సృజన్ అయితే మా అన్నని తీసుకొని వచ్చిండు అనమాట. ఆయన ఏం చెప్పి తీసుకొచ్చిందంటే, వాళ్ళ ఫ్రెండ్ ఎవరు తెలిసిన వాళ్ళని పిక్ చేసుకోవడానికి రా అంటే మా అన్నని తీసుకొచ్చిండు. నేను వస్తున్నట్టు తెలియదు. దోహాలో ఉన్నప్పుడు మాట్లాడిన ఫోన్, నేను ఎట్లా అంటే రూమ్ లో ఉంటే ఎట్లా మాట్లాడుతున్నా అట్లా మాట్లాడినా. సో ఏం ప్రాబ్లం లేదు, నేను వస్తున్నట్టు ఏం డౌట్ అయితే రాలే. ఫ్లైట్ దిగగానే ఫస్ట్ మనము ఇమిగ్రేషన్ ఉంటుంది అనమాట. మనం ఎప్పుడైతే ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి ట్రావెల్ అవుతామో, ఒక బార్డర్ ఎంట్రీ అవుతున్నాం అంటే అక్కడ వచ్చేసరికి ఇమిగ్రేషన్ జరుగుతుంది. ఈ ఇమిగ్రేషన్ ఏంటంటే, మనం మన కంట్రీయే కదా, సో మన పాస్పోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు నన్ను ఏం అడగలేదు. బట్ ఒక ఫారెన్స్ వచ్చినప్పుడు వాళ్ళని ఎట్లా అడుగుతున్నారు అంటే, వీళ్ళు చెప్పింది ఫారెన్స్ చెప్పిందేమో వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు కూర్చున్న వాళ్ళు మరి రిఫరెన్స్ త్రూ వచ్చినారో ఎట్లా వచ్చినారో తెలియదు, కానీ వాళ్ళు అడుగుతుంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు చెప్పి డాక్యుమెంట్స్ ఇచ్చి చూపిస్తున్నారు. వాళ్ళు చూపించిన తర్వాత కొద్దిసేపటికి చూసుకొని ఫోన్ నెంబర్ రాసి, మెయిల్ రాసి, అడ్రస్ రాసి వెళ్ళిపోండి అన్నట్టు పంపిస్తున్నారు. అక్కడ ఇమిగ్రేషన్ చూస్తే, అరే మనం వెళ్ళినప్పుడు వేరే కంట్రీస్ లో జరిగే ఇమిగ్రేషన్ ఇంకా చాలా బెటర్ కదా, ఒక 2 minutes లో పంపిస్తారు, వీళ్ళేంది ఇంతగానం చేస్తున్నారు అనిపించింది నాకు ఇండియాలో. అది అయిపోయిన తర్వాత మీకు కూడా చూపిస్తాను చూడండి, ఎంత మంది ఉన్నారు లైన్. అంత మార్నింగ్ 4 to 5 members ఏమో తీసుకుంటున్నారు ఇమిగ్రేషన్. అండ్ లైన్ వచ్చేసరికి చాలా ఉంది. ప్రతి ఒక్క దగ్గర లైనే ఉంటది. ఈ ట్రావెలింగ్ చేస్తుంటే ఫుల్ లైనే ఉంటది. అది తీసుకొని లోపల నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత బ్యాగ్స్ అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత నేనైతే వెళ్తుంటే మధ్యలో కొందరు ఆపిరు అనమాట. అంటే చెక్ చేస్తారు చూసినారా, అక్కడ వచ్చేసరికి మొత్తం మన ఇండియా వాళ్ళే ఉన్నారు. ఏజ్ వచ్చేసరికి 25 to 35 ఉన్నారనమాట. సో వాళ్ళు ఏంటంటే బ్యాగ్ కొందరు తీసుకొని దాంట్లో వేస్తున్నారు. ఏమన్నా డిఫరెంట్ ఏదైనా ఆల్కహాల్ అయినా ఏదైనా దొరికింది అనుకో, వాళ్ళ అమౌంట్ అడిగి తీసుకుంటారు అనమాట. సో అట్లా ట్రై చేసిర్రు. నా దాంట్లో అయితే ఏం లేకుండే. సో చెక్ చేసిన తర్వాత, అన్న నాకు కొంచెం డాలర్స్ అన్నా తీసుకుంటామో, రూపీస్ అయినా ఇవ్వడు, అది ఇది అన్న అడిగిర్రు. సో నేనైతే ఏదో చెప్పేసి వచ్చేసినాను. బ్యాగులు తీసుకోవడానికి దూల తీరిపోయింది. వైఫై కూడా ఫ్రీ లేదు, బొక్కలేదు. ఇండియన్ నెంబర్కి కనెక్ట్ అయ్యి కావాలి. మనకి ఇండియన్ నెంబర్ ఇడేయడం కష్టమైతే. మా అన్న వచ్చిండు, బట్ నేను వచ్చినట్టు మా అన్న తెలియదు. నన్ను కూడా ఇవ్వండి, మా అన్న బిజీగా ఉండే. సో వెళ్తున్నాను. Finally, we reached.
బయటకు వచ్చినప్పుడు రోడ్ మీద రాగానే ఫుల్ వేడి, అసలు ఆ వేడికి అవ్వట్లేదు, అంత వేడి ఉందన్నమాట నైట్ కూడా. ఆ బ్యాగ్ అన్ని తీసుకొచ్చి లోపల పెట్టేసినాము, అంటే కార్ ఉండే, కార్ లో పెట్టేసి స్టార్ట్ అయిపోయినాము. స్టార్ట్ అయిపోయినాక రోడ్ మీద పోతున్నా నాకైతే భయం అవుతుంది, ఎవడొచ్చి ఎక్కడ గుద్దుతాడో అన్నట్టు. అంటే ఇక్కడ నుంచి వెళ్ళి ఒకటేసారి అక్కడ కొంచెం భయం ఉంటది కదా, అంటే అక్కడి నుంచి రాలేదా అని కాదు, అక్కడనే పుట్టి అక్కడనే తిరిగినాము. బట్ 1.5 year తర్వాత వెళ్ళేసరికి అసలు ఒక్కొక్కరు క్లోజ్ వస్తున్నారు, ఇండికేటర్స్ లేవు, ఏం లేదు, ఆరన్ కొట్టి దిమాగ్ ఖరాబ్ అవుతుండే. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రెస్ట్ తీసుకుని ఒక రోజేమో, నెక్స్ట్ డే వచ్చేసరికి అన్నది ఆఫీస్ అయిపోగానే ఇద్దరం కలిసి వెళ్ళిపోయినాం అనమాట ఇంటికి. అమ్మకి ఎట్లా సర్ప్రైజ్ ప్లాన్ చేద్దామా అని ఇక్కడ నుంచి అనుకున్నాను. ఎట్లా అంటే ఏదైనా జొమాటోదా లేదంటే ఏదో ఒకటి పార్సల్ వచ్చింది అది అని చేద్దాం అనుకున్నా. బట్ ఇంకోటి ఏంటంటే ఇంట్లో మ్యారేజ్ కదా, సో రిలేటివ్స్ ఉంటారు, అదంతా సెట్ కాదు అని అనుకున్నాను. ఇంతలో మా అమ్మ ఫోన్ చేసి కొన్ని పూలు తీసుకురమ్మని మా అన్నకు ఫోన్ చేసి చెప్పింది అనమాట. సో నేను ఏం చేసినాను, ఆ పూలు తీసుకొని వెళ్ళి ఇద్దాము అని ఏదైనా డ్రెస్సులు అవన్నీ పెట్టుకుని ఉన్నాయి తీసుకుంటారా ఏదైనా అడిగి తీసుకొని వెళ్దాం అనుకున్నాను. అనుండే అనమాట. మా ఇంట్లో వచ్చేసరికి ఇల్లు లగ్గం ఉండే, పెళ్లి ఉండే, అవన్నీ పని ఉండే. అన్న వచ్చేసరికి ఆఫీస్కి వెళ్ళి వచ్చిండే. ఆఫీస్ లో కూడా ఎక్కువ డేస్ హాలిడేస్ ఇయ్య అని చెప్పారు అనమాట. సో తప్పదు ఇంకా అన్నట్టు అన్న ఆఫీస్కి వెళ్ళిండు, ఇద్దరం కలిసి వెళ్ళినాము. మా అమ్మకి తెలియదు వచ్చినట్టు, ఎవ్వరికి చెప్పలేదు, ఎందుకంటే ఒక్కరు చెప్పినా గానీ ఒకరికొకరు ఫోన్ చేసుకొని ఇట్లా వచ్చేసిన అని చెప్తే తెలిసిపోతుంది అనేసి మా అన్నను వీడియో రికార్డ్. వస్తా మా పెద్దమ్మ వినండి బయట నుంచి చింటిగా లెక్కనే ఉన్నాడు కానీ ఆడే రానన్నాడు కదా, ఎట్లా వస్తాడు అది అని అనుకున్నారు అనమాట. తర్వాత నేను బయటకు వెళ్ళి మా మామని పెద్దమ్మని కలిసి చేసినాను, అత్తమ్మ వాళ్ళని. అది కూడా వీడియో రికార్డ్ చేయలేదు, ఎందుకంటే పని మీద ఉండే అసలు వీడియో ఎక్కువ ఏం రికార్డ్ చేయలేదు. లిటరల్లీ చెప్పాలంటే ఫోన్ నా దగ్గర లేదు, సో అట్లా అయిపోయింది. కొన్ని అయితే రికార్డ్ చేసినా, కొన్ని అయితే రికార్డ్ చేయలేకపోయినా. ఈ వీడియో అయితే ఇంతే. మరిన్ని వీడియోస్ కోసం అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.